టీమిండియా స్టార్ బౌలర్ యజువేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి కొద్ది రోజులుగా రకరకాల రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అతడు ధనశ్రీ వర్మతో విడిపోయాక సింగిల్గానే ఉంటున్నాడు. అయితే తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియన్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో ఓ అమ్మాయితో కనిపించాడు చాహల్. ఆమెతో కలిసి కాస్త సన్నిహితంగా కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. గత కొంతకాలంగా టీమిండియాకి దూరమైన స్పిన్నర్ యజువేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ధనశ్రీ వర్మతో విభేదాలు రావడం, విడిపోవడం, సోషల్ మీడియాలో పరోక్షంగా ఆమెతో గొడవ పడడం, ఇలా రోజుకో వార్తతో క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా ఉంటున్నాడు. ధనశ్రీ వర్మతో విభేదాలు ఇంకా కొనసాగుతూ ఉండగానే ఆ మధ్య జనవరి నెలలో ఓ మిస్టరీ అమ్మాయితో కనిపించాడు చాహల్. అయితే కెమెరా కంట కనబడగానే చాహల్ ముఖం దాచుకుని కవర్ చేసుకున్నాడు. దీంతో అతడు మరో అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడేమో అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో ఓ అమ్మాయితో కనిపించాడు. స్టాండ్స్లో కూర్చొని ఆమెతో కాస్త సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించాడు. అసలు ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే ఆమె పేరు మహావర్ష్. ఆమె ఫేమస్ రేడియో జాకీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఫ్యాషన్, ట్రావెల్, ఫిట్నెస్ వీడియోలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. గతంలో కూడా చాహల్, మహావర్ష్ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అలానే ఇండియాలో మొట్టమొదటి మహిళా ప్రాంక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రేడియో జాకీ మహావర్ష్. గత క్రిస్మస్ కి మహావర్ష్ షేర్ చేసిన ఫోటోలో చాహల్ ఉండడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్ని ఆమె కొట్టిపారేశారు, బేస్లెస్ అని చెప్పారు. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే మహావర్ష్ కి ఇన్స్టాగ్రామ్ లో 1.5 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. లీడ్ హీరోయిన్ గా ఒక వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటిస్తోంది. కొన్ని వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించింది. బిగ్ బాస్ హిందీ నుంచి ఆఫర్స్ వచ్చినా కానీ వాటిని రిజెక్ట్ చేసింది. రైట్ నౌ చాహల్తో డేటింగ్ అనే న్యూస్ బాగా వైరల్ అవడంతో ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.